క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ పాక్ మ్యాచ్ కు సమయం దగ్గర పడింది. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం భారత్ పాక్ జట్లు తలపడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ ఘటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు పాక్ తో మ్యాచ్ ఆడడాన్ని వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి పర్మిషన్ ఇచ్చింది. దీని ప్రకారం కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి వాటిలోనే పాక్ తో తటస్థ వేదికగా ఆడతామని తెలిపింది. ఈ క్రమంలో భారత్ పాక్ మధ్య మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య పోటీలో టీమిండియాదే పై చేయిగా ఉంది. ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ జట్లు 19 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత్ 10 మ్యాచ్ల్లో విజయం సాధించింది. పాక్ 6 మ్యాచ్ల్లో గెలిచింది. మరో 3 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఇక టీ20 ఫార్మాట్ లో ఆసియా కప్ లో భారత్ పాక్ జట్లు ముఖాముఖిగా 3 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో 2 మ్యాచ్ల్లో భారత్ గెలవగా 1 మ్యాచ్లో పాక్ విజయం సాధించింది. దీంతో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. ఆసియా కప్ 1984లో మొదలైంది. ఇప్పటి వరకు 16 ఎడిషన్స్ జరిగాయి. భారత్ పాక్ జట్లు చెరో 15 ఎడిషన్స్లోనే పాల్గొన్నాయి. 1986లో భారత్, 1991లో పాక్ ఆసియా కప్లలో పాల్గొనలేవు. ఇదిలా ఉంటే టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడలేదు. అయితే చాలా సార్లు ఈ రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. దీంతో గ్రూప్ స్టేజ్ లో ఖచ్చితంగా ఒక మ్యాచ్ జరుగుతుంది. కానీ ఫైనల్ కు మాత్రం అయితే భారత్ లేదా పాకిస్తాన్ మాత్రమే చేరుతున్నాయి. రెండూ కలిసి మాత్రం ఫైనల్ చేరలేదు. ఆసియా కప్ 2025లో లీగ్ స్టేజ్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా జరగనుంది. రెండు జట్లు సూపర్ 4లో అక్కడ ఓసారి, ఫైనల్లో మరోసారి తలపడే అవకాశం ఉంది. ఆసియా కప్ చరిత్రలో ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడిన భారత్ పాక్ ఈసారి చరిత్రను తిరగరాస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.